చిత్తూరు జిల్లా గంగవరం మండలంలో ఏనుగు వీరంగం సృష్టించింది. బండ మీద జరవారిపల్లిలో పొలాల వద్ద ఉన్న ఇంటిపై ఒంటరి ఏనుగు దాడి చేసింది. అందరూ నిద్రిస్తున్న సమయంలో షీట్లు అలజడి రావడంతో ఇంటి యజమాని ఏనుగు వచ్చినట్లు గమనించాడు. దీంతో ఇంటి నుంచి బయటకు పరుగులు తీశారు. సమాచారం అందుకున్న అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని బాధితులను విచారించారు. వీరికి ప్రభుత్వం నుంచి నష్టపరిహారం వచ్చేలా చేస్తామని ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ సుకుమార్ తెలియజేశారు. నాకు ఉదయం 6 గంటలకు బడమి జరవారపల్లి నుంచి చెంగలరాయ అన్న రైతు నాకు ఫోన్ చేసి ఈ విధంగా ఏనుగు వచ్చిందని తెలిపినాడు. తెలిపిన వెంటనే నేను మా సిబ్బంది జగమర్ల BTO హైమావతి ట్రాక్ తోడుకొని రావడం జరిగింది. వచ్చి చూసినాక ఇక్కడ ఆయన రెడ్డప్ప వాళ్ళ ఇల్లు డ్యామేజ్ చేసి రాగులు సుమారు ఒక 2 మూటలు, బియ్యం మూటలు ఒక 3 మూటలు అంతా ఎత్తుకొని చల్లుకుంటా ఇట్లా పక్కన మన RFకి వెళ్ళిపోయింది, దగ్గరలో ఉన్న ఫారెస్ట్కి వెళ్ళిపోయింది. ఈరోజు మేము ఖచ్చితంగా ఏనుగును డ్రైవ్ చేస్తాము. అలాగే రెడ్డప్ప కూడా పంట నష్టానికి ఆయన జరిగిన నష్టానికి మేము పంచనామా ఇచ్చి బిల్లు పెట్టి పెద్ద ఆఫీసర్లకు సిఫార్సు చేసి వాళ్ళకి జరిగిన నష్టాన్ని పూరించగలుగుతాం. అంటే 5:30కి వచ్చింది సార్, అరగంట సేపు ఉండింది. తెల్లారుజాములో సార్ 5:30కి వచ్చింది. బాణాలు వేసినా ఏమి వేసినా పోలేదు సార్. బాణాలు సార్ వేసినారా? మేము వేసినాం సార్, నేనే వేసినాం సార్. 20 బాణాలు అంటించినా కూడా పోలేదు సార్. అది ఇక్కడనే ఉండేమో, ఇంట్లో ఉండింది, బతికింది ఎక్కువ. రాగులు ఉండినాయి, రాగులు 200 కేలు, బియ్యం ఒక 300 కేలు అంతా చల్లుకుంటా పోయింది సార్. 4 బెడ్లు ఉండేమో. ఇది మాత్రమే డ్యామేజ్ అయింది. అవును సార్, లోపలంతా కూడా దొల్లి చేసింది సార్ మొత్తం.